ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియమైన వాళ్ళారా, ఎవరెవరైతే ప్రభువుని అంగీకరిస్తున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు. అంటే దేవుని యొక్క వారసత్వాన్ని, దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఒక అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చాలామంది రాజకీయంలో వారసులు మనం చూస్తూ ఉంటాం. అటువలే రాజుల పరిపాలనలో వారసత్వాన్ని చూస్తూ ఉంటాం. అలాగే దేవుని సేవ చేస్తున్నప్పుడు దైవజనుడి ద్వారా వారి యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి తరములో చూడవచ్చు. అలాగే బైబిల్ గ్రంథంలో లేవి గోత్రపు వారిని దేవుడు ఎన్నుకొని యాజకత్వాన్ని చేయడానికి దేవుడు వారిని ఎన్నుకొని ఉన్నాడు. ఇలా ఎన్నో రకాలుగా వారసత్వముని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మరి ఎవరు అవుతారు అంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుని అంగీకరించి ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరెవరైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచారో, అలా విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ప్రియమైన వాళ్ళారా దేవుని పిల్లలే. ఈ రోజున ప్రభువుని నమ్మిన విధానము, నీ విశ్వాసము దేవుని వారసులుగా నిలబెడుతుందండి. అందుకనే విశ్వాసం ఆత్మీయ జీవితంలో పునాది అని చెప్తూ ఉంటాను. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ప్రభువుని చాలామంది సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసాన్ని పొందుకుంటున్నారు, చక్కగా మారుమనసు పొందుకుంటున్నారు. కానీ కొంతకాలమైన తర్వాత విశ్వాసమును విడిచిపెడుతున్నారండి. విశ్వాసము పరిపూర్ణముగా ఉండటం లేదు. ఏదో కొద్దిపాటి విశ్వాసాన్ని కలిగి ముందుకు కొనసాగుతున్నారు కాదండి. జీవించినంత కాలము ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలుగా ఒక అధికారాన్ని దేవుడిస్తున్నాడు. దేవుని రాజ్య వారసత్వమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించి, మరి దేవుని ఇస్తున్న వారసత్వానికి మార్గమే విశ్వాసం అండి. ఆ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కలిగి జీవించాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.